హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇన్ఫోగ్రోత్ కంపెనీ ఉంటుంది కదా! సో, ఇన్ఫోగ్రోత్ అనే సంస్థలో ఏంటంటే, వాయిస్ ప్రాసెస్ షార్ట్ కాల్ ఉంటాయి కదా! ఈ జాబ్స్ అనేది వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో, దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్ కానీ, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏదున్నా పర్వాలేదు. దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి జస్ట్ ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో, ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి జాబ్ అనేది ఉంటుంది. మనకి అది కూడా మన సొంత రాష్ట్రంలో హైదరాబాద్‌లోనే జాబ్ అనేది చేసుకోవచ్చు. పర్ యానము 5,00,000 అంటే పర్ యానం 5,00,000 కూడా ఎర్న్ అనేది చేసుకోవచ్చు. అండ్ మన పర్ఫార్మెన్స్ బేస్ బట్టి కూడా మనకి సాలరీస్ అనేది బోనసెస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. దీని యొక్క పూర్తి వివరాలు నేను ఇప్పుడైతే తెలియచేస్తాను. సో, చివరి వరకు అనేది చూడండి. ఫస్టు ఇక్కడైతే చూసేయండి. అందుకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది కూడా ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. సో, ఇప్పుడైతే చూసేయండి. ఏమి ఇచ్చారు వీళ్ళిక్కడ? ఫస్ట్ ఫ్రెషర్స్, ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ వాయిస్ ప్రాసెస్ కాల్ మీ అనేది ఇచ్చారు కదా! సో, ఇక్కడ ఫ్రెషర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నార్మల్ ఫ్రెషర్స్ ఇంటర్ అయిపోయి ఖాళీగా ఉండేవాళ్ళు, ఫీమేల్ అయినా మేల్ అయినా. అలాగే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఖాళీగా ఉండేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇందులో చూసుకునేసరికి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే 0-5 ఇయర్స్ అనేది ఇచ్చారు. అంటే 0-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. టోటల్ ఏంటంటే 500 వేకెన్సీస్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. మొత్తం టోటల్ 500 వేకెన్సీస్ కాబట్టి ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. చాలా మంచి సాలరీస్ అనేది ఎర్న్ చేయొచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పర్ యానము మీరు మంచి సాలరీస్ కూడా ఎర్న్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ హైదరాబాద్, బేగంపేట అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, ఎక్కడంటే మనకి హైదరాబాద్ అనేది ఇచ్చారు, బేగంపేట్. అయితే ఇందులో చూసుకునేసరికి మనకి మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ ఏంటి, బీపీఓ, టెలికాలింగు, టెలిసేల్స్ అయితే ఇచ్చారు. ఇందులో మస్ట్ హ్యావ్స్ కీ స్కిల్స్ ఏంటంటే బీపీఓ, టెలికాల్స్, టెలికాలింగు. సో, మంచిగా తెలుగు కమ్యూనికేషన్ అనేది వచ్చి ఉండాలండి. ఇక్కడ చూడండి తెలుగు ఇంటర్మీడియట్, బీపీఓ వాయిస్ కాలింగు, ఇన్బౌండ్ కాలింగ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డొమెస్టిక్ బీపీఓ, డొమెస్టిక్ కాలింగు, వాయిస్ ప్రాసెస్, టెలిమార్కెటింగ్. అంటే ఇవన్నీ కూడా మీరు తెలుగులోనే కమ్యూనికేట్ అనేది చెయ్యాలి అదర్ పర్సన్స్తో కానీ, కస్టమర్తో కానీ. అండ్ మనకి ఒక ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం కానీ ఏదైనా సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు. ఎలా వర్క్ అనేది చేయాలి, ఏం చేయాలి, వర్క్ ప్రాసెస్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ ఎనీథింగ్ కూడా వీళ్ళు మీకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ మీకు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఆఫ్టర్ జాబ్ అనేది ఎలా చేయాలనేది కూడా వీళ్ళే చెప్తారు. అయితే మెయిన్ తెలుగు కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వస్తే మీకు ఇంకా బెటర్ జాబ్స్, అంటే ఈ ఫీల్డ్లో మీరు ఇంకా ముందుకు అనేది వెళ్ళొచ్చు, ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో, అది అయితే మనకి టైమ్ అండ్ వెన్యూస్ ఇచ్చారు. సో, టైమ్ అండ్ వెన్యూస్ వచ్చేసరికి ఇక్కడ ఏముంది అంటే 17th ఏప్రిల్ నుంచి 26th ఏప్రిల్. అంటే మినిమం మనకి 10 డేస్ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. మార్నింగ్ 9:30 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు. సో, అంటే డే అంతా కూడా ఇంటర్వ్యూస్ అనేది జరుగుతారు. బేగంపేటలో ఉంది. కాంటాక్ట్ మేడం పేరు ఏంటంటే, మీరు కొంతమంది ఇక్కడ ఫోన్ నెంబర్ ఆల్రెడీ వీళ్ళే ఇచ్చారు. సో, మీకు ఎనీ ప్రాబ్లం వచ్చినా, జాబ్ పరంగా ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే వీళ్ళకి డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు. వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మనం బిలీవ్ చేయొచ్చు. సో, మీకు చాలామంది ఏంటంటే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు, ఆ వెబ్సైట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అది ఇది అంటారు. కానీ ఇక్కడ వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫర్ జాబ్ గురించి వీళ్ళతో మీరు కమ్యూనికేట్ అయ్యి మాట్లాడొచ్చు. సో, అది మేడం పేరు సత్యం. మనకి బేగంపేటలో అనేది ఇచ్చారు. 10 డేస్ అయితే ఇంటర్వ్యూస్, ఇప్పుడు కూడా స్టిల్ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నాయి. వెళ్ళాలంటే వెళ్ళండి ఎవరైనా సరే. సో, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వాట్ విల్ డూ అని అయితే ఇచ్చారు.
సో లుక్ ఫర్ టెలికాలర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఇన్సూరెన్స్. సో ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి మీరు మంచిగా టెలికాలింగ్ అనేది చెయ్యాలంట. ఫస్ట్ వీళ్ళు చెప్తారు ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి, ఆ ప్రాసెస్ అంతా వీళ్ళే చూసుకుంటారు. మీరు వర్క్ ప్రాసెస్ ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి మీరు కస్టమర్స్‌తో గానీ, అదర్ పర్సన్స్‌తో గానీ మీరు ఎక్స్‌ప్లెయినింగ్ అనేది చెయ్యాలి. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ సాలరీ అప్ టు 4 ఎల్‌పీ అనేది ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళకి ఎక్కువ సాలరీ అనేది ఉంటుంది. నార్మల్ ఫ్రెషర్స్ వాళ్ళకి ఏంటంటే నార్మల్‌గా ఉండదు. ఇక్కడ చెప్పాను కదా! ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి 4 ఎల్‌పీఏ వరకు పర్ యానం వస్తుంది. సో ఫ్రెషర్స్ వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ తక్కువగా ఉంటుంది. 15,000 పర్ మంత్ విత్ కంపెనీ యొక్క బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో బెనిఫిట్స్ ఇక్కడ ఇచ్చారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ అంటే పర్సనల్ ఫండ్ ఉంటుంది. ఈఎస్ఐ అంటే మనకి మెడికల్ ఏదైనా హెల్త్ పరంగా ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనకి ఫ్రీగా మెడికల్ చెకప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇన్సూరెన్స్ సో మనకి లైక్ మనం ఈ జాబ్ చేస్తుండగా ఏమైనా డెత్ అయినా సరే ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. మన ఫ్యామిలీకి సమ్ అమౌంట్ అనేది ల్యాక్స్‌లో ఇస్తారు వీళ్ళైతే. సో చాలా మంచి బెనిఫిట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది, పర్సనల్ ఫండ్ కూడా ఉంటుంది. పర్ యానం 4 ఎల్‌పీఏ సాలరీ అనేది ఉంటుంది కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ఇంటర్ గ్రాడ్యుయేషన్ మీద అంటే ఇన్ని బెనిఫిట్స్ అనేది ఉండవు కదా ప్రైవేట్స్ కంపెనీస్‌లో. కాబట్టి యూజ్ చేసుకోండి. అండ్ ఫర్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫర్ క్విక్ రెస్పాన్స్ జాయిన్ వీళ్ళ యొక్క షార్ట్లర్ లింక్ అనేది ఇచ్చారు. ఒకసారి జాయిన్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీసు మండే టు ఆర్ రేషనల్ ఆఫ్ మనకి మండే టు సాటర్డే. సో మనకి వర్కింగ్ డేస్ మండే టు సాటర్డే ఉంటుంది. రొటేషనల్ ఆఫ్స్ అయితే ఉంటాయి. అంటే మీకు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే రొటేషనల్ ఆఫ్స్ అంటే మండే టు సాటర్డే ఉంటుంది. సండే లీవ్ అనేది ఉంటుంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గుడ్ విత్ కమ్యూనికేషన్ పర్సన్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ ఫ్రెషర్స్ ఓన్లీ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 6 మంత్స్ అయినా ఉంటే బెటర్ అని అయితే అంటున్నారు. సో ఇవి అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే ఇంకా ఇక్కడ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే బెనిఫిట్స్ ఇక్కడ చూసుకుంటే అంటే కంపెనీలో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, బ్రేక్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కంపెనీలో అయితే ఉంటాయి. అండ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఒకసారి జాయిన్ అవ్వండి. ఇక్కడ అబౌట్ కంపెనీ అనేది ఇచ్చారు కదా! సో అబౌట్ కంపెనీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదవండి. ఎందుకంటే కంపెనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని అప్లై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అంటే ఏమీ తెలియకుండా అప్లై చేస్తే మీకు కూడా ఏ నాలెడ్జ్ ఉండదు కదా! సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వాట్ అబౌట్ కంపెనీ గురించి తెలుసుకోవాలి కదా! ఆఫ్టర్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. సో ఎవరికైనా ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే దీనిపైన ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసేయండి. ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంటర్వ్యూకి అనేది వెళ్ళండి. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.